తెలుగువాడి ఆత్మగౌరవాన్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో 1982లోనే ఆ పెద్ద ఆయన ఢిల్లీ వరకు చూపించాడు స్వామి. సో అలాగే 2024లో చిన్న ఆయన సో మళ్ళీ మరొకసారి 2024లో ఢిల్లీ వరకు చూపించాడు 100% స్ట్రైక్ రేట్తో తెలుగువాడి సత్తాని. సో అలా చాలామంది వాళ్ళ టర్మ్ బట్టి చూపించారు స్వామి. అది ఇక్కడ అప్రస్తుతము. సో మళ్ళీ ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు స్వామి. సో మళ్ళీ మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని టచ్ చేశారు స్వామి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను స్వామి. మనమేంటో చూపించాల్సిన టైం వచ్చింది స్వామి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది ఈ పదాన్ని ఎందుకు వాడాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి, నేను ఇంతకుముందు పాట తీసింది 26 నవంబరు 2025 స్వామి. అంటే దీనికి 2 days ముందు. ఇది నేను 28వ తారీఖు రికార్డ్ చేస్తాను స్వామి. ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే, నేను 2 days ముందు రికార్డ్ చేసిన వీడియో యూట్యూబ్లో పెట్టాను స్వామి. ఎవరన్నా రెస్పాండ్ అవుతారేమో, అయ్యప్ప స్వాములకి జరిగే ప్రాబ్లమ్స్ని ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అని చెప్పి పెట్టాను స్వామి ఆశతోటి. చాలామంది చూశారు కానీ బట్ ఎవరు కూడా రిప్లై మనలాంటి వాళ్ళకి ఏమి ఇస్తారు స్వామి, చిన్నవాళ్ళం కదా. సో మనం సెలబ్రిటీస్ కాదు. సో నా ఆశ ఏంటంటే ఇప్పుడు కూడా పెడతానికి కారణం ఏంటంటే, నా లోపల ఇంకొక ఆశ ఉంది స్వామి. ఏంటి అంటే, అయ్యప్ప స్వాములకి జరిగే ప్రాబ్లమ్స్ అనేవి అసలు నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, కేరళలో మనం 41 రోజులు దీక్ష చేసి కేరళ శబరిమల దర్శనానికి వెళ్తే సో ఎలా ట్రీట్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు స్వామి. సో కొంతమంది ఏంటంటే దర్శనం అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పేర్లు ఇవంతా కాదు, పనిచేసేవాళ్ళు కానీ స్వాముల్ని దారేటి స్వామి అంటే దర్శనానికి ఎటు వెళ్ళాలంటే జిప్ తీసి చూపించడం, జిప్పు తీసి ప్యాంటు జిప్పు తీసి ఇదిగో దర్శనం అని చెప్పి చూపించడం. సో లైన్లో పాపం నడవలేక అంత దూరం నడవలేక వెళ్తే కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చి పడేయడం. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ నేను లాస్ట్ ఇయర్ ఫేస్ చేసే స్వామి. వేరే వీడియోలో అది నేను పెట్టాను, అది దీనికి సంబంధం కలపలేదు నేను. బట్ నేను మెయిన్ చెప్పాలనుకున్న కోరిక ఏంటంటే, సో 1982 అనే పదం వాడే కదా పెద్ద ఆయన అంటే ఎవరో కాదు, మీకు ఫోటో మీకు పెట్టాను, మీరు చూడొచ్చు. ఆయన పిల్లలు లేరు కాబట్టి ఆయన ఏం చేయలేరు. ఇక చిన్న ఆయన అంటే అది కూడా మీకు తెలుసు, మన ఫోటో పెట్టాను. సో సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మనందరం ఫీల్ అవుతున్నాం స్వామి. సో ఒంటి నిండా నిజాయితీ వేసుకొని పుట్టేశాడు ఆయన. సో మనందరికున్న ఇప్పుడు ఆశా దీపం ఆయన ఒక్కడే. సో స్వాములందరికీ తరపున నేను మాట్లాడుతున్నాను అనుకోండి కనీసం. ఎందుకంటే ఒక దేవుడికి 10 నిమిషాలు నిలబడి స్వామి కళ్ళు మూసుకొని ఒక ప్లేస్లోనే నిలబడి దండం పెట్టే వాళ్ళు కూడా ఈ రోజులో సరిగ్గా లేరు స్వామి. అంత స్టెబిలిటీ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ నా బాధ అంటే ఏంటంటే, 41 రోజులు స్వామి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మనం చాలామంది అయ్యప్పలు కానీ శివస్వాములు కానీ ఎవరైనా కావచ్చు దీక్ష తీసుకున్నారంటే కనుక 41 రోజులు దాన్ని ఏమంటారు మొక్కటం అన్ని మొక్కు అని దీక్షతో తీసుకొని 41 రోజులు అన్నీ వదిలేసి కానా పీనా సోనా అన్నీ పక్కన పెట్టేసి దేనికి చలించకుండా నిజాయితీగా దీక్ష చేసేవాళ్ళు మనం అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు, మా దీక్ష తీసుకున్న వాళ్ళం. అలాంటి స్వాములు ఇక్కడ ఇంత నిష్ఠగా చేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ స్టేట్లో అంత అవమానం చేస్తుంటే సో చాలామంది దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనే బాధగా ఉంది స్వామి. కానీ మనకి ఒక ఆశాదీపం ఏంటంటే, చిన్న ఆయన సో అభిమానం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక మంచి మనిషి, ఆయన దాకా మనం ఎలాగ వెళ్ళలేము స్వామి, మనలాంటి వాళ్ళం వెళ్ళలేము. కనీసం ఈ వీడియో పెడితే సో ఒక్కసారి ఆయన కనుక ఆయన చెవులో కానీ ఆయన కంట్లో కానీ వీడియో పెడితే మనకేం పేరు రావాలని ఏం పెట్టలేదు స్వామి. మన వీడియోకి ఫాలోవర్స్ కూడా, మన ఛానల్ ఫాలోవర్స్ కూడా పెద్దగా లేరు, కొత్తగా స్టార్ట్ చేశాము. 10 మంది షేర్ చేశారనుకోండి స్వామి, ఆయన దాకా వెళ్ళిందంటే ఇవాళ 28వ తారీఖు స్వామి. నా ఆశ మన అయ్యప్ప స్వామి తరఫున నా ఆశ ఏంటంటే, సో జనవరి 14 మకర జ్యోతి దర్శనానికి ఇంకా దగ్గర 46-47 రోజులు దగ్గర ఉంది. ఒకవేళ ఇది 2 రోజుల్లో బాగా వైరల్ అయ్యి ఆయనకి రీచ్ అయిందనుకోండి, ఒక్కసారి ఆయన కనుక ఆలోచించి మాలేసుకున్నాడు అనుకోండి సపోజు, సో ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఒక్కసారి ఆయన కనుక దీని మీద దృష్టి పెట్టారంటే 2 రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప స్వామి బాధలన్నీ తీరిపోతాయి స్వామి. ఒక్కసారి ఆలోచించండి స్వామి ఈ వీడియో చూసేవాళ్ళు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కనుక మనం చూస్తే స్వాములందరికీ కూడా ఒక న్యాయం జరుగుతుందని ఫీలింగ్ స్వామి. అంటే దేశమంతా కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. సో దెబ్బకి ప్రాబ్లమ్స్ స్టేట్ అంతా కూడా, కేరళ స్టేట్ అంతా కూడా జింతాక్ అయిపోయింది. సో తెలుసు, ఒకసారి ఊహించుకుంటే నాకు నవ్వు వస్తుంది ఎలా ఉంటుంది అనేది.
కానీ మనకు రీచ్ అవ్వాలి, అది అయ్యప్ప స్వామిని తలుచుకొని గట్టిగా భయము అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే అయిందిలే ఏమైంది మహా అయితే అని చెప్పి వీడియో పెడుతున్నాను స్వామి. 2 days ముందు పెట్టే చిన్న మొక్క పెట్టాను, ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇది. సో ఇది కనుక దయచేసి సాంగ్లు కాదు, ఎవరైనా అందరూ షేర్ చేయండి స్వామి. ఒకవేళ అనే చిన్న ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఇది సో డెఫినెట్గా ఆయన కనుక ఒకసారి నిర్ణయం తీసుకోవడం 5 నిమిషాలు తీసుకుంటాడు. ఆయన తీసుకుంటే కనుక తీసుకోవాలనుకుంటున్నా మనమే అందరం కలిసి మాలేపించేద్దాం, నా కోరిక మాలేపించేద్దాం ఆయనకి. సో ఒకసారి ఊహించుకుంటేనే భలే ఉంది స్వామి. 41 రోజులు మన అయ్యప్ప స్వామి దీక్ష కాబట్టి ఆయన 2 రోజుల్లో చూసినా సరే, ఇంకో 2 రోజులు టైము తీసుకున్నా సరే 41 రోజులు సరిపోయింది స్వామి. కోరిక కూడా అద్దుండాలంటారు, కానీ నిజంగా తీరితే కనుక ఇది వండరే. అయ్యప్ప స్వామి నిజంగా మనం దీవించినట్టే. ఎందుకంటే అలాంటి వ్యక్తి, నిజాయితీ వ్యక్తి స్వామి. ఆయనకి అబద్ధం మాట రాదు నాకు తెలిసి. ఆయన చూశాడనుకోండి, ఇది కర్మగాలి ఈ వీడియో, వాళ్ళ కర్మ, కేరళ వాళ్ళ కర్మగాలి చూశారనుకోండి, మన అదృష్టం పడినట్టే. సో డెఫినెట్గా ఆయన చూసి చూడలేనట్టుగా అబద్ధం చెప్పే వ్యక్తి కాదు, సో తెగించే వ్యక్తి. ఆయన కానీ మాలేసుకున్నారు అనుకోండి 41 days మంచి రోజులు అనేవి డెఫినెట్గా అయ్యప్ప స్వాములకి గౌరవం, ఫస్ట్ గౌరవం వస్తుంది స్వామి. సనాతన ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే మరీ దారుణం స్వామి, వెళ్ళి కాలర్ పట్టుకొని లాగేయడం, ప్యాంట్లు పట్టుకొని ఇచ్చేయడం, ఇరుములు కింద వేసి తొక్కడం. సో చిన్నాయన కూడా వేస్తుంటారు, నాకు చిన్నప్పుడు ఎప్పుడు వేసారంట అయ్యప్ప మాల. సో ఇది కనుక చూస్తే మంచి వార్త వింటానేమో అనిపిస్తుంది నాకు మనసుకి. సో ఆయనకి షేర్ అయ్యేదాకా కొట్టండి స్వామి షేర్లు. సో లాభాపేక్ష లేకుండా నేను వీడియో చేస్తున్నాను స్వామి. మనకి ఎటువంటి పేరు ఇటువంటి ఏం రావట్లేదు. అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు ఎంత కఠోరంగా దీక్ష చేస్తారో మనకు తెలుసు. నేను 15 సార్లు వేస్తున్నాను స్వామి. నిజాయితీగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా కష్టాలు వచ్చి వేసుకుంటారు, చెప్పులు లేకుండా నడుస్తారు. ఇవన్నీ మీకు తెలిసినవి ఏం చెప్పక్కర్లా. అలాంటివి అక్కడికి వెళ్ళి లాస్ట్ ఇయర్ నేను చాలా ఇబ్బంది పడ్డాను సార్. నా పిల్లని తీసుకున్న పాపను తీసుకుని వెళ్ళి అది కళ్ళ ముందు తలుచుకుంటేనే ఏడిపోస్తుంది. సో ఇలాంటి వ్యక్తులు సెలబ్రిటీస్ కానీ లెజెండ్స్ అండి. అలాంటి వ్యక్తులు కనుక నిజంగా ఒక డెసిషన్ తీసుకుంటే కనుక చాలా వండర్స్ క్రియేట్ అవుతాయి అన్న ఒక నమ్మకంతో వీడియో చేస్తాం స్వామి. చాలా చిన్న వ్యక్తులు మనం, మనలాంటి వాళ్ళు ఇంత ఆశపడడం తప్పు రైటో రాంగో తెలియదండి. కానీ నిజంగా కనుక అయ్యప్ప ఒకసారి తలుచుకున్నాడు అనుకోండి, ప్రయత్నిద్దాం. సో ఒకవేళ అయిందనుకోండి, సో ఒక కొత్త చిన్నాయిని చూడవచ్చు. సో కేరళ వాళ్ళకి మాత్రం జింతాకి అయిపోయింది. ఓకేనా? సో స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం. దయచేసి షేర్ చేయండి. సో చాలా తొందరగా షేర్ చేయండి. అసలు వెనక ముందు కూడా ఆలోచించదు స్వాములు. సో ఆయనకి చేరితే కనుక ఒక మంచి వార్త వింటామేమో అనిపిస్తుంది. సో ఒకసారి నేను కూడా ఏలో ఒక ఇమేజ్ కూడా తీసి పెడతా వీలుంటే. సో ఎలా ఉందో చూసుకుంది ఆయన్ని మాల్లో. ఓకే, స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప.